రోజు రోజుకు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. వాటి అవసరాలు అలాగే పెరిగిపోతున్నాయి. కొంతమంది అందరూ ఉండి కూడా అనాథలుగా వృద్ధులుగా ఆశ్రమాల్లో చేరుతున్నారు. 3 బిడ్డలు, 1 కొడుకు కిడ్నీలు ఖరాబ్ అయి చచ్చిపోయింది. కొడుకు ఉన్నాడు కానీ ఆయన బాంబే పోయొచ్చానని పోయినాడు, రాలేమని. చెంపలు వినుడు, తొడలు గిచ్చుడు, ఎన్ని చిత్ర హింసలు పెట్టి నేను ఎన్నడూ బాధలు పడలేదమ్మా. ఒక అబ్బాయి ఒక అమ్మాయా? ఎవరు పెట్టడం లేదు, ఇద్దరు పట్టించుకోరు. తెగించుకున్నా నేను మాట్లాడానమ్మా. మా అమ్మ ఉండదు చాలు. బాగా సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాం. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కానీ, రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర వదిలేయటం, మురిగుంటల్లో వదిలేయటం. మాది అంత చెప్పకూడదు లేదండి, అంత ఘోరం. ప్రస్తుతం మనం ఒక వృద్ధాశ్రమం దగ్గర ఉన్నాము. వాళ్ళ గాథలేంటి, వాళ్ళ బాధలేంటి, వాళ్ళు ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు ఇక్కడకు? మీకు 45 సంవత్సరాలు అయింది. ఆయన చచ్చిపోయింది. 3 బిడ్డలు, 1 కొడుకు. లాస్ట్కు పెద్ద ఆమె పెళ్ళి ఆయన ఉండగానే చేసిండు, మా ఆయన ఉండగానే చేసిండు. 2వ ఆమెది హైదరాబాద్కి వచ్చి నేనే చేసిన. 3వ ఆమె చేసిన. లాస్ట్ కొడుకు చేసిన. కొడుకు కిడ్నీలు ఖరాబ్ అయి చచ్చిపోయింది. నేను 6 సంవత్సరాలు అయింది మా భూమిలో చేరిమ్మా. బాగా చూసుకుంటుంది మా అమ్మ. మేము అందరం తల్లులు పిల్లలు అందరం చేరినాం. నా చిన్న కొడుకు, నా భర్త ఇక్కడే చనిపోయినారమ్మా. ఉప్పల్లో ఇల్లు ఉన్నాగా 55 లక్షలకు అమ్ముకున్నాం. ఎవరు అమ్ముకున్నారు అది? అది మా కొడుకు ఉండగానే మా కోడలు బ్యాంకులో జాబ్ చేసేది, పైసలు ఇవ్వకపోయేది. ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చి నీ కొడుకు చచ్చిపోయినా ఇంకెందుకమ్మా అమ్మి బాగా చేయించి అంటే 10 లక్షలు పెట్టి బాగా చేయించిన బాగాలి, చచ్చిపోయినా. ఇప్పుడు ఎవరు లేరా మీకు? పెద్ద కొడుకు ఉన్నాడు కానీ ఆయన బాంబే పోయొచ్చానని పోయినాడు, రాలేమో. 4 సంవత్సరాలు ఉంటే అమ్మనే చూసుకుంటుంది మా. ఎందుకు వెళ్ళాడు బాంబే? ఏమో చూసేస్తారని పోయినాడు, రాలేమ్మా. ఉండేది తెల్లే, లేనిది తెల్లే. మాది అంత చెప్పకూడదు లేదండి, అంత ఘోరం. 10 లక్షలు పెట్టింది నా కొడుకు. అమ్మ నువ్వు చచ్చిపోయేదాకా తిని పైసలు చిన్నక్క దగ్గర ఉండి తిను అంటే సరే అని 6 తులాల బంగారం 6 లక్షలు తీసుకొని లారీ నిండా సామాన్ వేసుకొని రామగుండం పోయినాం. స్టేషన్ దగ్గరనే భరత్ నగర్, మాణిక్యాలు సువర్ణ. చేస్తా అమ్మ అందరితో చెప్పింది, నేను చేస్తా అమ్మ, నాకు షుగరు బీపీ ఏదైనా నేను చేస్తాను. తీసుకపోయింది, 8 నెలలు పెట్టింది. ఎప్పుడు వచ్చారు ఇక్కడకు? 3 ఏళ్ళ నేను వచ్చి. పిల్లలు ఉన్నారా? లేరమ్మా, ఒక అబ్బాయి ఉంటే చచ్చిపోయిండు. కోడలు ఉండదు. ఇంకా ఆవిడ నాకు అన్నం పెడతలేదంటని మేడం నేను స్కూల్ ఆడ పని చేసుకొని నేను బతికినానమ్మా. ఇంకా మేడం మా అమ్మకు చెప్తే 8 నెలలు పెట్టిన వెళ్ళిపోయి ఇక బావ దగ్గరికి. ఇంక 2 బిడ్డలు లేరా నీకంటే? ఒక బిడ్డ చచ్చిపోయింది, అల్లుడు చచ్చిపోయింది. పెద్ద ఆయన భార్య మంచిగా ఉండేది, ఫిట్స్ వస్తుంది ఆమెకి, ఏడవాడేది కూడా తెలియదు ఆమెకి. ఎట్లా నేను సాతనం తీసుకొచ్చి ఇప్పుడు గిట్లా చేస్తున్నావు అంటే, ఇవన్న మొగడు చచ్చింది కదా, నువ్వు కట్టిన షుగర్ బీపీ ఎక్కువైంది, చచ్చిపోయిందని చెప్తాం. ఎంతమంది పిల్లలు మీకు? 2 ఎవరు పెట్టడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయా? ఎవరు పెట్టడం లేదు. ఇద్దరు పట్టించుకోరు. వచ్చారా చూడ్డానికి? తర్వాత ఎవరో వేరే వాళ్ళు చేర్పించిపోయినారు, వాళ్ళు రాలేదు. ఫోన్ లో మాట్లాడారా? పోనీ ఏం మాట్లాడదమ్మా, ఫోన్ కూడా చేయలే. ఇంకెవరు పెడతారమ్మా ఇప్పుడు ఈ వయసులో? అయ్యో, మీరు తల్లి కదమ్మా, అట్లా అంటారు. వాళ్ళకి అన్నారు కదా.
వాళ్ళని కన్న తల్లి మీరు. అవును. మరి అయినా అదే ఎవరు చూసుకోరమ్మా పెద్దగైనాక, ఏజ్ పెద్దగైంది. ఇప్పుడు పని చేసే శక్తి లేదు కదమ్మా, అయ్యో. అందుకు వాళ్ళకి మా సంపాదన వాళ్ళకు లేదు కదా. అంటే ఫ్యాన్కు కాటన్ చీరేసి ఇట్లనే మంచం ఉంది, దీని మీద 2 పైబర్ కుర్చీలు వేసుకొని తాడేసి పెడితే మొత్తుకున్నా. వాళ్ళ యారాళ్ళు అందరూ ఇంటి ముడి చుట్టే ఉంటారు. శ్రీదేవి బన్నీ అని పిలిస్తే వాళ్ళందరూ వచ్చింది. మా అమ్మకి పెట్టలే, నేను పెట్టుకుంటున్నా. మళ్ళీ మాట మార్చింది. నేను పెట్టుకుంటున్నా అని దించి ఇతరులకు వచ్చిన ఇంకా నేను పోలీస్ స్టేషన్ కన్నా పోతా అంటే అప్పుడు కాలుకి యాక్సిడెంట్ అయ్యి రాడ్లేసింది. దేక్కుంటే రోడ్డు మీద దాకా వస్తే ఎవరో మీ అమ్మ పోతుంది అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరిని తోలి కాళ్ళు ఒకళ్ళు చేతులు ఒకళ్ళు తీసుకొచ్చి రూమ్లో వేసి తాళం వేసింది. ఒక్కో బిడ్డ ఒక కొడుకు. ఎల్లం బండకి ఇచ్చినాము బిడ్డని ఇక్కడనే హైదరాబాద్. కొడుకు ఆడనే ఉన్నాడు. ఇట్లా పెట్టింగ్ రంగు లేని పోతే నన్ను పక్కకి వచ్చినారు. ఇండ్లు నువ్వు మా కాడ వద్దు ఉండకూడదు, నువ్వు పక్కకే పో. ఎందుకు? వాళ్ళ అత్తమామ వస్తారు సోలాపురం కానించి దెంప వస్తారు. నేను ఇట్లే మాకు మార్చుకొని ఉంటా. నా ఇద్దరు వద్దు దాటుకో ఎక్కడన్నా పోని ఒక ఇండ్లు కిరాయి పెట్టి నన్ను ఒక్కదాన్ని పెట్టినారు. అని పెట్టినా కానీ నేను అట్లే ఉన్నాను. ఒక్క ఆయన సర్పంచ్ ఆయన నా గేర్కి నేనా నీకు ముక్కుతోనే అన్న నన్ను విడిచిపెట్టు దిక్కులేని దాన్ని అంటే ఆయన దానికి వచ్చి సంతకం చేసి విడిచిపెట్టి పోయినాడు. ఇక్కడ తెచ్చి ఇచ్చిపోయినాడు. చెంపలు వినుడు, తొడలు గిచ్చుడు, ఎన్ని చిత్ర హింసలు పెట్టి నేను ఇన్నడు బాధలు పడలేదమ్మా. 8 నెలలు అయినా నేనేనా ఇగోని ఇంకిద్దరులేరా, ఇంకిద్దరు పెడతారు పోనీకు. నేను పెట్టా, నా పైసలు నేను వెళ్ళిపోతా. పక్కాన వచ్చి అన్నది ఏంది తెల్లందా కొడుతుంది సువర్ణ. ఆ పోని బీటెక్ అయిపోయింది. గచ్చి బదిలీలో 30,000 జాబు. క్లియరాన్నేమో వరంగల్ కాకతీయ కాలేజీలో ఎంసీఏ చేపిస్తున్నా. ఆ పోరాడు శనివారం వస్తున్నా మమ్మీ నేనంటే నాకు ఇట్లా వణికేది, కొడతాడని. మనవడు చిన్న బాబు లేకున్నాడు. తెచ్చిపోయింది చెవులలో కొడితే ఇందుకెళ్ళి రక్తం కాస్తుంటే నీ కాలు మొత్తం బిడ్డ ఏదన్నా గింత మెడిసిన్ ఇప్పి డాక్టర్ దగ్గర తీసుకోమంటే నేను తీసుకపోను. ఒక కోడళ్ళు ఉండదు, దానికి ఆడపిల్లలే ఉండరు. మనవరాళ్ళు ఎంతమంది? ముగ్గురు మనవరాళ్ళు ఉన్నారా? ఎవరు రాలేదమ్మా. నేను వచ్చిన 3 ఏళ్ళు అవుతున్నది, రాలేదు, ఎవరు రాలేదు. ఫోన్లో మాట్లాడతారా? నేను ఫోన్ చెయ్యాలి, నేను మాట్లాడాను, తెగించుకున్నాను, నేను మాట్లాడానమ్మా. మా అమ్మ ఉండదు చాలు, ఎవరికి ఆశపడతలేదు. ఆ పోరాడు వచ్చి తెల్లందాకా వంగబెట్టి గుద్దుడు. నీ కాలు మొక్తారా నన్ను హైదరాబాద్లో ఉప్పల్లో తోలిరారా, ఎవరితోనో పంపినా బండే కీరా నేను పోతా అని అన్నా కూడా ఇగో నువ్వు వాడికి పోయి మళ్ళీ అన్ని చెప్తే వాళ్ళు నన్ను కొట్టరు. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆశ్రమానికి? ఆశ్రమానికి అంటే కొన్ని అనివార్య కారణాలు, వ్యక్తిగత కారణాల వల్లనండి నాకు ఇబ్బంది అనిపించి మా వాళ్ళు రెంటల్ హౌస్లో ఉంటారు. మా అబ్బాయి వాళ్ళు పిల్లలు అందరూ. మా మిస్సెస్కి ఒక అక్కడ ఉంటుందండి. నాకు కొంచెం ఆ ఇరుకు ఇంట్లో ఉండటానికి కొంచెం కష్టం అనిపించి అందులో ఇంకో వేరే బలమైన కారణాలు కొన్ని ఉండటం వల్ల నాకు ఉండటానికి ఇష్టం లేక దాంతో నేనే వచ్చేసిందండి. ఇక్కడికి ఎలా వచ్చినావు? ఇక్కడికి మా అల్లుడు 2-3 నెలల కింద పేపర్లో చూసిందట. చూసి మియాపూర్ దగ్గర బాత్ పెళ్ళి ఉన్నది, అక్కడ ఓం మంచిగా ఉందట. అత్తమ్మ ఉంటావా, నీకు ఎవ్వరు పెట్టరు అన్నాము. నువ్వు ఇట్లా అందరికీ నీకు ఎవ్వరు పెట్టరు. 3 నెలల కింద అమ్మకు ఫోన్ చేస్తే సరే రమ్మన్నది. తీసుకొని వచ్చి నా పిల్ల 1 నెల రోజులు పెట్టి నేను 2 రోజులు పెట్టాలి నీకు, నేను పెట్టా ఇక రేపటి నుంచి అని అన్నది. నేను ఎంతోమందికి పెట్టి నేను నచ్చవుతున్నట్టే నువ్వు ఏటన్నావో వెళ్ళిపోవా, లేకుంటే రైలు కింద పడవా అని ఆ పిల్ల అన్నది. అంటే ఇక మా అల్లుడిని పిలిపించి ఫోన్ చేసి అమ్మకు ఫోన్ చేస్తే సరే రేపు తీసుకురా ఉన్నది మంచం ఉన్నది తీసుకుని అంటే
షుగరు బీపీ హాస్పిటల్ 5-6 లక్షలు అయింది. నా కొడుకు 12 లక్షలు పెట్టిండు. అన్నీ గుంజుకొని ఎలగొట్టి ఏమన్నా చేసి ఏమన్నా ఇప్పి ఎంత ఆటులాల బంగారం ఇట్లా బట్టి గుంజితే తెగిపోయింది. ఇక్కడ కాటు పడేది చెవులు బట్టి కమ్మలు గుంజుతుంటే నీ కాలు మొత్తం నేను తీసిస్తా, నువ్వు గుంజకు చెవు తెగిపోద్ది అని ఏడు తీర్చిపెట్టింది. ఇప్పుడు ఆయన అంటాడు నీకు 8 అలా చేయాలత్తా, నేను నాకు ఒక్కనికే ఇచ్చినావా, వాళ్ళ ఆ పిల్ల దగ్గర పోతే నువ్వు ఆమెకి ఇచ్చిన పిన్నికి నేను పెట్టాను అంటే నన్ను ఎవరు చేయాలమ్మా, నాకు ఎవరు పెడతారు? ఇక్కడ ఎలా ఉంది? నాకు మంచిగా ఉందమ్మా, నాకు ఏ లోటు లేదు. ఇంకొచ్చిన కాంచి పండ్లు కాయలు టిఫిన్లు ఫ్రూట్స్ పేస్ట్ బ్రష్లు అన్నీ ఇస్తుంది అమ్మ. కడుపు చల్లగా పాట పాడవా? మంచిగా పాడతావంట సాయమ్మ. అయ్యో 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 కాదు కాదు, దాదా దాదా దా. మీరెవ్వరయ్యా సవనాత్రియాల, అయ్యో మీరెవ్వరయ్యా, అయ్యో మీరెవ్వరయ్యా సవనాత్రియాల, అయ్యో మీరెవ్వరయ్యా. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఇప్పటి వరకు మనం చాలా మందితో మాట్లాడాము ఈ హోమ్లో ఉన్న వాళ్ళతో. ది నెక్స్ట్ హోమ్ ఫర్ ద ఏజ్డ్. సో ఆ నిర్వాహకురాలు అరుణ గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడదాం. చాలా రకరకాలైనటువంటి వాతావరణాల్లో రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల లాంగ్వేజెస్ నుంచి కూడా ఉన్నారు మీ దగ్గర, చూశాను నేను. రకరకాలైనటువంటి కుటుంబ నేపథ్యాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమందిని మీరే తల్లి, మీరే తండ్రి, మీరే కూతురు, మీరే కోడలు, మీరే కొడుకు అన్నీ అయ్యి చూస్తున్నారు. నిజంగా ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఆలోచన మీలో ఎందుకు వచ్చింది అసలు? 1991 నుంచి ఖమ్మంలో మేము రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాం. ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ ప్రోగ్రామ్స్ చేసాం. ఉమెన్ ఇండివిజువల్గా ఉండాలి అనేది ఒక థాట్ మా సంస్థ యొక్క ఉద్దేశం. ఆ గ్రామాల్లో తిరిగినప్పుడు కానివ్వండి, సిటీల్లో కానివ్వండి, రాను రాను మేము 30 years క్రితం స్టార్ట్ చేసినప్పటికీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ తోటి ఇలాంటి ఓల్డేజ్ పీపుల్ ఇష్యూస్ బాగా మాకు కనిపించాయి. సో అప్పటి నుంచి అది చేయాలి అనే ఒక కాన్సెప్ట్ మెయిన్ ఉన్నదన్నమాట మాకు. ఉంటే అప్పుడు ఏంటంటే నాకు పిల్లలు చిన్న పిల్లలు అవ్వటం వల్ల నేను ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయాను. తర్వాత బాగా సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాం. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కానీ, రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర వదిలేయటం, మురిగుంటల్లో వదిలేయటం, వాళ్ళ నిర్దాక్షిణంగా చంపేయటం, ఇట్లాంటివి చాలా చూసిన తర్వాత నా సంస్థ నుంచి నేను స్పెసిఫిక్గా ఇది చెయ్యాలి అని చెప్పి నాకు ఒక గట్టి పట్టుదలతో నేను ఈ కార్యక్రమం చేపట్టాను. సో దీనికి నా హస్బెండ్ కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఇవాళ హస్బెండ్ మిస్ అయ్యాను నేను. ఏమైంది? మీ హస్బెండ్ లేరా ఇప్పుడు? లాస్ట్ ఇయర్ కరోనా తోటి ఎక్స్పైర్ అయ్యారు. ఇంతమందికి సర్వీస్ చేస్తున్నారు మీరు, ఇంత సర్వీస్ మోటో తోటి ఉన్నారు, మీకు ఇంతటి కన్నీళ్ళ? ఒక అమ్మాయికి ఏం కావాలంటే స్పెసిఫిక్గా తల్లిదండ్రుల దగ్గర అంత స్వేచ్ఛగా పెరిగిన అత్తవారింటికి వచ్చేసరికి ఆ స్వేచ్ఛ దక్కదు. కానీ నా హస్బెండ్ ఇచ్చారు నాకు. నేను ఏం చేస్తానన్నా ఎంకరేజ్ చేశాను. నేను ఒక శిలగా ఉన్నదాన్ని నన్ను శిల్పాన్ని వేసి ఇవాళ ఇంతమందిని చూడగలిగే శక్తిని ఇచ్చారంటే ఇలా నా హస్బెండే చెప్పుకోవాలా. ఎంతోమంది లేని వాళ్ళకి వాళ్ళందరికీ అమ్మనయ్యాను. వీళ్ళని చూస్తే మేము ఈ సంవత్సరం నుంచి కూడా తట్టుకోగలిగాం. మేమంతా ఆ సిచ్యువేషన్లో ఉంటే వీళ్ళంతా మా పిల్లలు ఎంతో అంతకన్నా పిచ్చివాళ్ళలాగా అయిపోయారు. వాళ్ళ కోసం మేము 15 రోజులకి లేచి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అమ్మ ఏమైపోయిందో, వాళ్ళు ఏమైపోయారో అని ఎవ్వరూ అన్నాలు తినకుండా ఉండిపోయారు. మనం ఏం చేస్తే అది వస్తుంది. కరెక్ట్. అది ఇలా ఎంత కోట్లు డబ్బులు ఉండొచ్చు. నా ఉద్దేశం మనం చేసే పని మంచిదైనప్పుడు భగవంతుడు ఎంత శక్తినైనా ఇస్తాడు అనేది మా ఉద్దేశం. ప్రత్యక్షంగా చూసినట్టున్నారు మీరు. అయినా మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళిపోలేదండి, మీ అందరి మధ్యనే ఉన్నారు. ఖచ్చితంగా మీతోటే ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆయన ఉంటారు. అదే అనుకుంటామండి మేము. చేసే ప్రతి పనికి ఆయన ముందు అందులోనే ఉంటారు. సో అలాగే నాకు భగవంతుడి బిడ్డలను కూడా అదే విధంగా ఇచ్చారు. పిల్లలను కూడా మేము అదే మోటివేషన్ తోటి చదువులు, ఉద్యోగాలు, చిన్న బాబు యాక్చువల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఆ తర్వాత కంటిన్యూషన్ పిల్లలు ఇదే చేయాలని తను ఫస్ట్ నుంచి కూడా
అందరూ ఉద్యోగాలు చేసుకొని యూఎస్లో వెళ్ళిపోయి వాళ్ళ బ్రదర్స్ అంతా సెట్ అయిపోయారు. లేదు నాన్న, అందరూ ఉద్యోగాలు, రొటీన్ లైఫ్, ఒక స్పెసిఫిక్ లైఫ్ ఉండాలి, మనం కొంతమందికి ఉపయోగపడాలా, మన గురించి ఫలానా వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పుకోవాలా అనే థాట్లో ఉండండి అని పిల్లల్ని నేర్పించాం. భగవంతుడు పిల్లలకు కూడా అది బుద్ధి ఇచ్చి నా ఫ్యామిలీ వల్ల నేను ఇవాళ ఇంతమందిని చూడగలుగుతున్నాను. మీకు ఇంతకంటే ఏం కావాలండి? అసలు ఇంతమందికి తల్లి, కూతురు, చెల్లి, అక్క, అమ్మ, నాన్న అన్నీ మీరే అయ్యారు. వాళ్ళు చెప్తుంటే చాలా నిజంగా అసలు గ్రేట్ అనిపిస్తుంది మీ విషయంలో. ఇంతమందికి ఫండింగ్ అదంతా మీకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయేమో కదండి, ఎట్లా అంటే మాకు ఒక 25 మంది గవర్నమెంట్ సపోర్ట్ వస్తుందండి. దీంట్లో 25 పీపుల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటున్నారు. అంటే 25 మందికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం ఇస్తుంది. సో తతిమాది ఏంటంటే మేము లోకల్ డొనేషన్స్ అండి, ఫుడ్ డొనేషన్స్. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీ బాబు బర్త్డే ఉంది, మా దగ్గర సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తాం మేము. అలా మీరు ఒక్కసారి ఆటోమేటిక్గా ఎవరు మా హోమ్కి వచ్చినా వాళ్ళకి ఒక్కరోజు భోజనం అడుగుతాం మేము. అండ్ గ్రాసరీస్ ఐటమ్ కానీ ఎనీ ఐటమ్ ఏది ఇచ్చినా వాళ్ళకి యూజ్ అవుతుంది. మనకేమొద్దు, ఫుడ్ ఐటమ్ కానీ గ్రాసరీస్ ఐటమ్ కానీ ఏది ఇచ్చినా కూడా వీళ్ళ రెంట్లు కానీ మెయింటెనెన్స్ కానీ సరిపోతుందండి. కొంచెం లాక్డౌన్ టైంలో ఇబ్బంది పడ్డాము, బట్ అయినా కూడా మాకు పర్లేదు. డోనర్స్ ఉన్నారు, అంకుల్ సార్ అట్లా అయిపోయినప్పుడు కూడా చాలామంది రెస్పాండ్ అయ్యి ముందుకు వచ్చి, మేడం మేము ఉన్నాం, ఫస్ట్ మీరు సేఫ్గా ఉండండి. ఖమ్మంలో తలసేమియా పిల్లలకు ఒక 25 మందికి న్యూట్రిషన్ అండ్ మెడికల్ సపోర్ట్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. హెచ్ఐవి పాజిటివ్ చిల్డ్రన్ కూడా ఒక 25 మందికి న్యూట్రిషన్ అండ్ మెడికల్ సపోర్ట్ ఖమ్మంలో అది ఎవ్రీ మంత్ నడుస్తుంది. నేటు ఖమ్మం. సో అక్కడ ముందు స్టార్ట్ చేశారు. అది హెడ్ ఆఫీస్ కాబట్టి అది. ఇది ఏంటంటే ఇది మనకి రిస్క్ ఉన్న ఏరియా, కానీ మనం ఇంతమందిని బతికించాలంటే మనకు అంత సర్కిల్ కావాలి. అది అక్కడి ప్రతి ప్రాంతం నుంచి ఉన్నారు మన దగ్గర ఇప్పుడు. ఎక్కడెక్కడి నుంచి ప్రాంతం నుంచి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినా తీసుకుంటాం. కులం లేదు, మతం లేదు, వాళ్ళకి భోజనం లేదు అంటే మన దగ్గర అయితే తీసుకుంటాం. మనం చూసుకోవటానికి. చనిపోతే కూడా మేమే చేస్తున్నాం వాళ్ళకి. చనిపోయిన తర్వాత కూడా కనీసం చాలా మందికి పిల్లలు ఉన్నారు, తర్వాత వాళ్ళ వారసులు, వాళ్ళ కుటుంబీకులు, మనవాళ్ళు ఇలా కూడా ఉన్నారని చెప్తున్నారు. ఎవరు రారండి. రిఫరెన్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా బయట వాళ్ళు అయితే మాత్రం ఎవరు రారు. కొంతమంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రారు. మనం చేసుకోవాల్సిందే ఉన్నటువంటి వాళ్ళు. కనీసం చనిపోయిన తర్వాత కూడా రారండి? లేవండి, వాల్యూస్ లేవు. జనాలు వాల్యూస్ తోటి పెంచట్లేదు. సమాజం అంతా ఎక్కడికో పోతుంది. ఇప్పుడు కొంతమంది వలసలకు వస్తూ ఏం చేస్తున్నారు అంటే ఇల్లు ఇవ్వట్లేదు వాళ్ళకి. పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఇల్లు ఇవ్వట్లేదు. ఇల్లు ఇవ్వనప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఎతికి పట్టుకొని వాళ్ళని పంపించవచ్చు. అలా కూడా తెలియని వాళ్ళు నిర్దాక్షిణంగా వదిలేస్తున్నారు. మనం వాళ్ళకి తెలియజేయాల్సింది ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి. అలా అవకాశం లేనటువంటి వాళ్ళని మనం పంచపక్ష ప్రవణాలు పెట్టినా ఒక్కసారి బిడ్డలను చూడాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. నెలకు ఒక్కసారి మీరు వచ్చి చూసి వెళ్ళండి. ఏం పెట్టొద్దు, చూడొద్దు, చూసుకుంటా, చూసిపోండి. ఏదన్నా బాగాలేదు, జ్వరం వచ్చిందంటే అమ్మ నా కొడుకు వస్తాడా అని అడుగుతూనే ఉంటారమ్మ వాళ్ళు. ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, అన్ని అబద్ధాలు చెప్తాం. దహన సంస్కారాలు, వాటికి అయ్యే ఖర్చులు, ఆ తర్వాత చేసే కార్యక్రమాలన్నీ మీరే చేస్తారు? మేమే చేస్తాం, అన్ని మేమే చేస్తాం. బెడ్ పేషెంట్స్కి డైపర్స్, మనకి ఎక్స్పెండిచర్స్ కొంచెం అవే ఎక్కువ అవుతాయి. పర్ హెడ్ వచ్చి ఒక్కొక్కరికి 4000 అయిపోతుంది. 98 పీపుల్. అంటే రోజు ఒక 3 times 4 times మార్చుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. మెడికల్ కానివ్వండి అన్నీ మినిమం ఒక 1 lakh అయిపోయి 1 lakh వరకు వాళ్ళకి పెట్టుకోవాలి మేము. అట్లా అక్కడ మహాప్రస్థానంలో పెద్దగా పాపం వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు మనకి. కానీ అంబులెన్స్కి దానికి మాత్రం మనం ఇవ్వాలా. వాళ్ళు కూడా పాపం ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎప్పుడే పంపించిన అర్ధరాత్రి దానిపైన మేము పొద్దున్నే వస్తాం, కొంచెం బాక్స్లు పెట్టండి అని అంటే పెట్టేస్తారు. ఇప్పటివరకు ఎంతమందికి అట్లా మీరు దహన సంస్కారాలు చేసి ఉంటారండి? చాలా చేస్తుంటాం అమ్మా. ఇన్ని ఓవరాల్గా 20-25 అయితే చేసాం ఇప్పటికి. ఎక్కువ కానీ తక్కువ అయితే కాదు. మీరైతే నిజంగా మీకు అసలు చేతులెత్తి నమస్కారం పెట్టినా కూడా తక్కువే అవుతుందండి. ఇంతమందికి మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీసు తప్పకుండా మీ పిల్లలకి హెల్ప్ అవుతుందండి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ అబ్బాయిని, ఎందుకంటే తను కూడా మళ్ళీ ఇదే ఫీల్డ్లోకి వస్తూ, జనరల్గా పిల్లలు ఎవరు రావాలని అనుకోరు, వస్తామన్నా కూడా తల్లిదండ్రులు వద్దంటారు ఫస్ట్. నీకెందుకు, మంచిగా జాబ్ చేసుకో, చక్కగా ఇంట్లో ఉండు ఫ్యామిలీతో అంటారు. బట్ సర్వీస్ మోటోతోటి మీ అబ్బాయి మళ్ళీ ఇందులోకి వస్తున్నారంటే ఒక్కసారి నేను తనతో కూడా మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి వంశీ గారు. యాక్చువల్గా అంటే జనరల్గా బాగా చదువుకున్న తర్వాత మంచి జాబ్ చేయాలి, ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయాలి, లేకపోతే ఎక్కువ సంపాదించాలి ఇలా అనుకుంటారు. బట్ అందుకు భిన్నంగా మీరు మీ మదర్ నడిపిస్తున్నటువంటి ఈ హోమ్ని తర్వాత నేను నడిపించాలని ఇప్పటికే మీరు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. ఇంతమందికి మీరు సర్వీస్ చేస్తూ
ఒక డిఫరెంట్ ప్రొఫెషన్లోకి మీరు వచ్చారని చెప్పాలి. ఇది నేను ప్రొఫెషన్ అని అనను కానీ సర్వీస్లోకి వచ్చారు. నిజానికి అది నా తప్పే, ప్రొఫెషన్ అనడం ప్రొఫెషన్ కాదు, ఇది సర్వీస్లోకి వచ్చారు. సో సర్వీస్లోకి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ప్రాబ్లమ్స్ అంటే నాకు అంటే మమ్మీ ఫస్ట్ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు. ఓకే. సో అప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు. రెస్పాన్సిబుల్గా నేను అంటే పిల్లలు అనేది వారసత్వం అనేది ఏదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ లేకపోతే ఇంకేయో అయితేనే కాదు, వాళ్ళు అనుకున్న పనిని మనం కంప్లీట్గా చేయాలి అనుకోవడమే అసలైన వారసత్వం అని నేను ఫీల్ అవుతాను. మీ వైఫ్ యాక్సెప్ట్ చేస్తారా అండి? అంటే ఆవిడకి ఓకేనా? ఫస్ట్ మేము మ్యారేజ్ ప్రపోజల్లో ఉన్నప్పుడే ఫస్ట్ చెప్పామాట. ఇప్పుడైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నాము, సో ఫ్యూచర్ ఏంటి అనేది మాత్రం చెప్పలేను. సో నమ్మి చేసుకోవడమే అనమాట. సో తను కూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. రైట్. మీరు ఇక్కడ చాలామందికి అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు, వారసులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఎప్పుడన్నా మీతో గొడవ పడడం కానీ లేకపోతే ఏదైనా మిమ్మల్ని అనడం కానీ అట్లా జరుగుతుంటుందా? చిన్న చిన్నవి జరుగుతుంటాయండి, చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. మెయిన్ ఎక్కడ వస్తుందంటే పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది వాళ్ళు చనిపోయిన తర్వాత మనం నెంబర్ ఆఫ్ కాల్స్ చేస్తుంటాము. నెంబర్ ఆఫ్ కాల్ చేస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వరు. మనకి చనిపోయిన వ్యక్తిని అట్లా పెట్టుకోలేం కాబట్టి మనం వెళ్ళి దహన సంస్కారాలు అన్నీ చేసేస్తాము. ఒక 2 days తర్వాత వాళ్ళు నిద్రలేసి అప్పుడు వచ్చి మాకు చెప్పకుండా ఎలా చేస్తారు అని చెప్పేసి మా మీద ఈ గొడవ రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మేము ముందు జాగ్రత్తగానే ముందే మా లోకల్ పిఎస్లో కంప్లైంట్ పెట్టేసి, సో వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మేము చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి ఒక లెటర్, మా దగ్గర ఒక లెటర్ పెట్టి మేము చేస్తున్నాం. జనరల్గా జరిగే ఇష్యూస్ అన్నీ కూడా ఇట్లాంటివే ఉంటాయి అన్నమాట. అవే మెయిన్. కౌన్సిలింగ్ అని కొంతమంది వస్తుంటారు. ఇట్లా కాదయ్యా పెద్దవాళ్ళని చూసుకోవాలి, మనము తప్పనిసరి పరిస్థితిలో తీసుకురావాలంటే ఈయన సంగతి మీకేం తెలుసు, ఈయన సంగతి మీకేం తెలుసు అంటే, సరే వీళ్ళు ఉన్నప్పుడు ఆ పొజిషన్ ఎట్లా ఉంది అనేది వాళ్ళు వస్తే కదా ఆ పొజిషన్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు అలా ఎవరన్నా దింపేసి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు మోటివేట్ చేస్తే లేకపోతే మీరు చెప్పిన తర్వాత మీరు కౌన్సిలింగ్ ఇస్తే మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు? చాలా మంది ఉన్నారండి. చాలా మందిని మేము ఇనిషియల్గా కౌన్సిలింగ్ స్టేజ్లోనే వెనక్కి పంపించడం జరుగుతుంది. అంటే ఇన్ కేసు వాళ్ళు ఒకవేళ అంటే వాళ్ళ ఫేస్ ఫ్యూచర్స్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మాకు కొంత అవగాహన వస్తుంది అన్నమాట. వీళ్ళు నిజంగా మారారా, మన ముందు మారినట్టు నటిస్తున్నారా అని. సో మారినట్టు నటించే వాళ్ళని మాత్రం మేమే ముందు అబ్జర్వ్ చేసేసి అవాయిడ్ చేసి ముందైతే మా దగ్గర పెట్టుకుంటాము. ఒక నిదానంగా కౌన్సిలింగ్ ఇస్తాం. కొంతమంది మాత్రం 1 or 2 వీడియోస్ వైరల్ అయ్యి తీసుకెళ్ళిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. సో అట్లా కూడా మాకు హ్యాపీనే. అదైనా ఎటు తిరిగి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం అనేది మాకు మెయిన్ మోటివ్ అనమాట. ఈ వర్క్లో మీరు హ్యాపీగా ఉన్నారు అయితే? యా, హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. చూసారు కదా, ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ, తీరని బాధ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కొంతమంది బయటపడి చెప్పుకోలేని వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నారో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అంటే అంతటి బాధ వాళ్ళ గుండెల నిండా ఉంది. ఇక్కడ చూస్తే ఖచ్చితంగా హృదయం ద్రవించిపోతుంది ప్రతి ఒక్కరిని చూస్తుంటే. ఎందుకంటే మనకి అమ్మా నాన్నలు ఉన్నారు, మనల్ని కని పెంచి పెద్ద చేసి ఈ పొజిషన్స్లో ఒక్కొక్కరికి మంచి పొజిషన్స్ ఇవ్వగలిగారు వాళ్ళు. అలాంటి వాళ్ళను వాళ్ళ అవసాన దశలో, చివరి దశలో వాళ్ళని ఇష్టానికి వదిలేసి పట్టించుకోకుండా బయటకు గెంటేసి డబ్బు కోసం, ఆస్తుల కోసం మాత్రమే వాళ్ళతో ఉండి అవి వచ్చేసిన తర్వాత వాళ్ళని బయటికి గెంటేసేటువంటి వాళ్ళందరికీ బాబోయ్ పెద్ద నమస్కారం. ప్లీజ్ మీరు ఇలాంటి హోమ్స్కి వచ్చి ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మీరు ఏం తప్పు చేస్తున్నారో, ఎక్కడ మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లల లెక్క. ఇప్పుడు ఇంకా వాళ్ళని మనం కాపాడాల్సినటువంటి పరిస్థితి. దయచేసి అలా వదిలేయకండి. ఇంట్లో పెట్టుకొని ఏదో ఒక మూలన్న పెట్టుకొని వాళ్ళకి కొంచెం అన్నం పెట్టండి. అంతకంటే వాళ్ళకి ఏం అవసరం ఉండదు ఈ టైంలో. కొంచెం 4 మాటలు ప్రేమతో మాట్లాడడం, అంతకు మించి అయితే ఏమీ అవసరం లేదు. సో అలా చెయ్యండి దయచేసి. అలా చెయ్యలేకపోతే కనీసం ఆఖరిసారి చనిపోయినప్పుడైనా వాళ్ళకి మళ్ళీ ఈ ప్రపంచంలోకి రారు, మనం చూడలేము, వాళ్ళు మనల్ని చూడలేరు. చివరిసారైనా కనీసం వచ్చి వాళ్ళకి మీరు ఏం చెయ్యాలో ఆ చివరిలో చేయాల్సినటువంటి ఏమైతే ఉంటాయో లాస్ట్ రిచువల్స్, ప్లీజ్ అవన్నా చేయండి. అవి చెయ్యకపోయినా అట్లీస్ట్ వచ్చి ఒక్కసారి వాళ్ళని చూసి వెళ్ళండి. బాగలేనప్పుడు పలకరించండి, అప్పుడప్పుడు ఫోన్లో అయినా చేయండి. అది చేయలేకపోతే చివరికి వచ్చి ఒక్కసారి చివరి చూపు చూసైనా వెళ్ళండి. వాళ్ళ ఆత్మకు శాంతి దక్కుతుంది.
ప్లీజ్ మీరు నేను చెప్పే మాటలను అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇవి నేను అందరికీ చెప్పట్లేదు. ఎవరైతే తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదో, డబ్బుకు మాత్రమే విలువిస్తున్నారో, ప్రేమలకి, బంధాలకి, బాంధవ్యాలకు కాకుండా వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్.